ఏ ఆఫ్ ఏ ఆఫ్ 10 ఈక్వల్ టు 50 అని ఇచ్చాను. ఏ ఆఫ్ 10 ఈక్వల్ టు 50 అంటే అర్థం ఏంటి? 50 అన్న వాల్యూని ఏ లొకేషన్లో స్టోర్ చేయమని. అసైన్మెంట్ అర్థమైంది అందరికీ? వాల్యూ ఎంత నాకు? 50. అది ఎక్కడ, ఏ లొకేషన్లో స్టోర్ అవ్వాలి? ఏ లొకేషన్లో? 10th లొకేషన్లో స్టోర్ అవ్వాలి. కానీ నీ సైజ్ ఎంత? 5. నువ్వు నువ్వు డిక్లేర్ చేసినప్పుడు సైజ్ 5 ఇచ్చావు. అసైన్ చేస్తున్నప్పుడు లొకేషన్ ఎంత ఇచ్చావు నువ్వు? 10. అప్పుడు మ్యాచ్ అయిందా? మ్యాచ్ అవ్వలేదు కదా. అప్పుడు No, no. నీకు వచ్చే ఎర్రర్ పేరు ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. నువ్వు బౌండ్ దాటిపోయావు. నీ సైజ్ 5 కానీ నువ్వు అసైన్ చేసింది ఎంత? 10. ఎరే సైజ్ అక్కడ లేదు అని నీకు చెప్పడం సిస్టమ్. దీస్ ఆర్ ద ఎక్సెప్షన్స్ టైప్స్ అండి. ఇలా నెంబర్ ఆఫ్ అసైన్మెంట్స్ ప్రోగ్రామ్స్ మీరు రాసేటప్పుడు మీకు తెలియకుండానే కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతుంటాయి. ఆ టైంలో ఆ ఎక్సెప్షన్స్ అన్నిటిని జేవిఎం విల్ క్యాచ్. ఆ ఎక్సెప్షన్స్ని మీకు తిరిగి చూపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద. మీరు వెంటనే మళ్ళీ ప్రోగ్రామ్కి వెళ్ళి వాటిని రికవర్ చేసుకోవాలి. అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఏం చేస్తోందని అడిగారు అనుకోండి, గివ్స్ ద గైడెన్స్ టు యూ హౌ టు రికవరబుల్ ఎర్రర్స్ అని దానికి గైడెన్స్ మాత్రమే ఇస్తుంది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఇట్ విల్ నాట్ రిపేర్. అదేం రిపేర్ చేసేది, అదే బ్యాక్కి వెళ్ళి అదేం చేసి నీకు ఇవ్వదు. నీకు గైడెన్స్ ఇస్తుంది, ఎర్రర్ చూపిస్తుంది. నువ్వు వెంటనే ఎర్రర్ రికగ్నైజ్ చేసుకుని ఆ లైన్ ఆఫ్ స్టేట్మెంట్కి వెళ్ళి నువ్వే కరెక్షన్ చేసుకోవాలి. అర్థమైందే కదా కాన్సెప్ట్ మీకు? ఎప్పటిదాకా చెప్పిన అర్థమైంది అని అర్థం కాలేదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో మీకు? ఎనీవన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. స్టూడెంట్స్, ఈ క్లాస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. పర్పస్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఏం చెప్పానండి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్? యా, రైట్. మెయిన్లీ జావాలో ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వాడినప్పుడు మీరు వాడే కొన్ని కీవర్డ్స్ ఉంటాయండి. మెయిన్లీ 5 keywords that we are going to use in this exception handling concept. First one is try, second one is catch, third one is finally, fourth one is throw, and fifth one is throws. రేపు మన టుమారో ఆన్వర్డ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ ప్రోగ్రామ్స్ అండి. ఇవాళ మీకు థియరిటికల్గా ఏంటో పరిచయం చేశాను ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, కానీ టుమారో క్లాస్లో నేను మీకు దీన్ని రన్ చేస్తాను. హరి క్లియర్? ప్రోగ్రామ్స్ రాసి మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చూస్తామండి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేను రేపు ప్రోగ్రామ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ టుడే క్లాస్లో మీకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటో మాత్రమే పరిచయం చేస్తున్నాను. ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో మనకి హ్యాండ్లింగ్ కీవర్డ్స్ 5 ఉంటాయని చెప్తాడు. ఒకటి ట్రై, క్యాచ్, ఫైనల్లీ, త్రో అండ్ త్రోస్. ఓకేనా? ప్రతిదానికి పర్పస్ ఉంటుంది. ఎందుకు ట్రై బ్లాక్ వాడాలి, ఎందుకు క్యాచ్ బ్లాక్ యూటిలైజ్ చేయాలి, దేనికోసం ఫైనల్లీ యూటిలైజ్ చేస్తాం, దేనికోసం త్రో అనే కీవర్డ్ రాయాలి, ఎందుకు త్రోస్ అనే కీవర్డ్ రాయాలి. వితౌట్ ఎనీ పర్పస్ ఐఎమ్ రైటింగ్ ఎనీ కీవర్డ్ ఇన్ మై ప్రోగ్రామ్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్ హ్యాస్ సమ్ ఫంక్షనాలిటీ. కీవర్డ్ అంటేనే ఇది. కీవర్డ్ ఈజ్ ఎ రిజర్వ్ వర్డ్. ఇట్ హ్యాస్ సమ్ స్పెసిఫిక్ టాస్క్. ఇట్ హ్యాస్ సమ్ ఫంక్షనాలిటీ. Are you clear, all of you? So here the 5 statements try, catch, finally, throw and throws are the main keywords, the 5 keywords to implementing the try, catch, the in exception handling programs in Java. First one, try block of the program. Java try block used to enclose the code might throw an exception. It's very important one. ఇప్పుడు మీ ప్రోగ్రామ్ యొక్క కోడ్ మొత్తాన్ని మీరు ఏ బ్లాక్లో పెడతారు అంటే ట్రై బ్లాక్లో పెడతారు. ట్రై ఈజ్ ఏ బ్లాక్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక మీకు చూపిస్తాను. క్లోజింగ్ దిస్, నా వర్డ్ బెడ్ డాక్యుమెంట్ షేర్ చేస్తున్నాను మీకు, ఒకసారి చూడండి. యా, ఇది నా ప్రోగ్రామ్ కదా. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో నేను ఇక్కడ ట్రై అన్న కాన్సెప్ట్ వాడతాను. దిస్ ఈజ్ కాల్డ్ ట్రై బ్లాక్. ఇప్పుడు నా కోడ్ మొత్తాన్ని నేను ఏ బ్లాక్లో ఇంప్లిమెంట్ చేశానంటే ట్రై బ్లాక్లో ఇంప్లిమెంట్ చేశాను.
ట్రై బ్లాక్ అనేది ఏం చేస్తుంది అంటే, ఈ ట్రై బ్లాక్ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత కింద నేను క్యాచ్ అనే ఒక బ్లాక్ రాస్తా. ఓకే. దిస్ ఈజ్ కాల్డ్ క్యాచ్ బ్లాక్. ఇప్పుడు నా కోడ్ మొత్తం ఏ బ్లాక్‌లో ఉందండి? నా కోడ్ ఏ బ్లాక్‌లో ఉంది? ట్రై బ్లాక్‌లో ఉంది. ట్రై బ్లాక్‌లో ఉంది. ట్రై బ్లాక్‌లో ఉంది సార్. ఇప్పుడు జేవీఎం రన్ చేస్తున్నప్పుడు నా కోడ్‌లో ఎర్రర్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎర్రర్ వస్తుందండి. బి ప్లేస్‌లో 0 ఇచ్చాను కదా నేను. బికి అసైన్ వాల్యూ 0 ఇచ్చాను కదా! కాబట్టి కంపల్సరీ ఇక్కడ నాకు ఎర్రర్ వస్తుంది. వచ్చిన ఈ ఎర్రర్‌ని లేదా ఈ ఎక్సెప్షన్‌ని ట్రై బ్లాక్ వెంటనే త్రో చేస్తుందండి. అది చేసే వర్క్ పేరు. ఏం చేసింది అది? త్రో. ఆ త్రో చేసిన ఈ ఎక్సెప్షన్ ఏదైతే ఉందో ఈ ఎక్సెప్షన్‌ని కింద క్యాచ్ బ్లాక్ క్యాచ్ చేసి నాకు చూపిస్తుంది. అది నాకు చూపించింది డివైడ్ బై 0. చాలా జాగ్రత్త. ఫంక్షన్ ఎలా మెకానిజం చెప్తానండి. ఇక్కడ నాకు ఎన్ని బ్లాక్స్ ఉన్నాయంటే ట్రై బ్లాక్ అండ్ క్యాచ్ బ్లాక్ 2 ఉన్నాయండి. కోడ్ మొత్తం ఏ బ్లాక్‌లో ఉంటుందంటే ట్రై బ్లాక్‌లో ఉంటుంది. ఆర్ యూ క్లియర్? ట్రై బ్లాక్‌లో కోడ్ రన్ అవుతూ ఉంటుందండి. ట్రై బ్లాక్‌లో కోడ్ రన్ అయిన తర్వాత ఆ బ్లాక్ ఏది ట్రై బ్లాక్ నుంచి ఎర్రర్ వచ్చినప్పుడు వెంటనే అది ఏం చేస్తుందంటే స్టేట్మెంట్‌ని త్రో చేస్తుంది. ఆ స్టేట్మెంట్‌ని ఎవరు క్యాచ్ చేస్తారంటే క్యాచ్ బ్లాక్ క్యాచ్ చేసి ఆ ఎక్సెప్షన్‌ని ఎవరికి చూపిస్తుంది? యూజర్స్‌కి So, చూపిస్తుంది. అప్పుడు దాన్ని ఎవరు రికవర్ చేసుకుంటారు? you యూజర్స్. అంటే యూజర్స్‌కి గైడెన్స్ ఇస్తున్నాను. యూజర్ రికవర్ చేశారు. ఆర్ యూ క్లియర్ అబౌట్ దిస్? ఈ బ్లాక్ ట్రై అండ్ క్యాచ్ అర్థమైనట్టే కదా అందరికీని? సో, ఓకే అమ్మా. నేను మేడం కోఆర్డినేటర్ మేడం ఈస్ దేర్? సార్, ఒక డౌట్ సార్. యాహ్! ఆస్క్. సార్ ఒకసారి వర్డ్ ఓపెన్ చేయండి వర్డ్. యాహ్! షూర్. ఐయామ్ లిసనింగ్. Today my laptop battery is going to be shutting down. Just I am being sorry. ఓకే. Okay. సార్ Right. ఒకవేళ Ask me very clear. సార్ ఒకవేళ అక్కడ బి వాల్యూ నార్మల్‌గా ఇంటిజర్స్ ఏవైనా నార్మల్‌గా డబుల్ కోడ్ గాని ఏవైనా ఇస్తే అప్పుడు క్యాచ్ చేయకుండా డైరెక్ట్‌గా మీకు వాల్యూ అసైన్ చేసేస్తదా? లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5 అని ఇచ్చాననుకోండి. నాకు ఎర్రర్ లేదుగా. ఎర్రర్ లేదు. ఓకే సార్. అప్పుడు ద ప్రోగ్రామ్ నార్మల్లీ ఎగ్జిక్యూటెడ్. అప్పుడు జావా జేవీఎంకి ఎటువంటి ప్రాబ్లమ్ రాదు కదా సార్? మీకు యూజర్‌కి ప్రాబ్లమ్ రాదు. నేను ఎందుకు రాస్తాను ఓకే. ఈ ట్రై బ్లాక్, క్యాచ్ బ్లాక్ అంటే నేను రాసిన 4 లైన్స్ ఆఫ్ కోడ్ అండి. ఓకే పర్వాలేదు. సార్. నాకు కాన్ఫిడెంట్‌గా ఎర్రర్ రాదని తెలిసిపోతుంది. ఒకవేళ నేను రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. నేను లైన్స్ ఆఫ్ కోడ్ పెరుగుతుంది కదా! యెస్. ఎక్కడ ఎర్రర్ వస్తుందో నాకు ఐడెంటిఫికేషన్ ఉండదు కదా అప్పుడు. ఓకే అందుకని ఏం సార్. చేస్తానంటే నేను ట్రై బ్లాక్‌లో పడేస్తాను మొత్తం తీసుకెళ్ళి. ముందు జాగ్రత్తగా. ఎర్రర్ వస్తే ఎవరు పట్టుకుంటారు? ట్రై బ్లాక్ పట్టుకొని ట్రై ఎవరికి పట్టుకుంటే అసైన్ ఓకే. చేస్తుంది? క్యాచ్‌కి ఇస్తుంది. క్యాచ్ అప్పుడు క్యాన్. నాకు ఎర్రర్ జనరేట్ చేస్తుంది. ఓకే సార్. రెస్పాన్సిబిలిటీ నేను వదిలేస్తున్నానండి. చాలా తెలివిగా నేను జేవీఎంకి వదిలేస్తున్నాను రెస్పాన్సిబిలిటీ. నేను ఓకే తప్పించుకోవడానికి. సార్. ఓకేనమ్మా? ఓకే సార్. థాంక్ యూ సార్. ఓకే స్టూడెంట్స్. నా మొబైల్ దట్ మీన్స్ నా ల్యాప్‌టాప్ ఛార్జింగ్ డౌన్ అయిపోతుంది. వెరీ సారీ అబౌట్ దిస్. ఏదైనా డౌట్స్ ఉంటే టుమారో క్లాస్‌లో కంపల్సరీ మీకు నేను క్లారిఫై చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ నేను మీకు టుమారో ప్రోగ్రామ్స్ ఎక్స్‌ప్లనేషన్ కూడా చెప్తాను దీని మీద. ఓకేనమ్మా? థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. okay.